యాహ్! ఇంతకు ముంగటి సెషన్‌లో మనము ఆర్కిటెక్చర్ గురించి కానీ, హై లెవెల్ మొబైల్ మాన్యుయల్ టెస్టింగ్‌లో మనం చేయాల్సిన పనుల గురించి కానీ, ఇంతకు ముంగట చూసాం. అండ్ ఇప్పుడు చేసేది ద మోస్ట్ ఇంపార్టెంట్ చంక్ వచ్చేసరికి ఏంది అంటే గనక, మొబైల్ మాన్యుయల్ టెస్టింగ్ గురించి అయిపోయిన తర్వాత, ఆటోమేషన్ టెస్టింగ్ నేను స్టార్ట్ చేయాలి అంటే, నా సిస్టమ్‌లో ఏమేమి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, నా సిస్టమ్‌లో ఉండాల్సింది ఏపీఎం సర్వర్ అని ఉండాలి. ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అన్నది 2 పార్ట్స్ కింద మనం డిస్కస్ చేస్తున్నామండి. ఫస్ట్ విండోస్ మెషిన్ కాన్ఫిగరేషన్. యాస్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను విండోస్ మెషిన్‌లో మీకు ఈ కాన్ఫిగరేషన్ మొత్తం చూపించి, దాని తర్వాత విండోస్‌లో మనం ప్రోగ్రామింగ్ చేసి, విండోస్‌లో ప్రోగ్రామింగ్ అయిపోయిన తర్వాత మళ్ళా ఐఓఎస్‌కెళ్ళి అక్కడ కాన్ఫిగరేషన్ చేసి అక్కడ ప్రోగ్రామ్స్ చేస్తాం. 2 పార్ట్స్ విండోస్ అండ్ యాస్ వెల్ యాస్ ఎన్ మ్యాక్ అన్నట్టుగా. సో, ఇప్పుడు నేను చెప్పే ప్రతి కాన్ఫిగరేషన్ రిలేటెడ్ టు విండోస్ ఇట్‌సెల్ఫ్. అండ్ మ్యాక్ పర్స్పెక్టివ్‌లో యాస్ సెడ్ ఎర్లియర్ నేను మీకు ఒక పర్టిక్యులర్ కాంటాక్ట్‌ని నేను మీకు షేర్ చేస్తాను నేను. అమీర్‌పేటలో మనకి ఎవరైతే ఈ మ్యాక్ ఓఎస్ వీఎం మీకు ఇన్‌స్టాల్ చేసేవాళ్ళున్నారో, సో దట్ మీరు వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు 500 600 చార్జ్ చేస్తారు. డైరెక్ట్ మనం అది పే చేస్తే మీ సిస్టమ్‌లో ఆ మ్యాక్ మెషిన్ వాళ్ళే కాన్ఫిగర్ చేస్తారు. హౌ ఇట్స్ గోనా హ్యాపెన్ అది నేను మీకు చెప్తాను నేను. ఓకే. దట్స్ ఫైన్. సో, మన సిస్టమ్‌లో ఫస్ట్ ఉండాల్సింది ఏపీఎం సర్వర్ అన్నది నాకుండాలి. సో, ఆల్రెడీ మనము ఇందాక మీరు అబ్జర్వ్ చేస్తే గనక ఏపీఎం ఆర్కిటెక్చర్ చెప్తున్నప్పుడు సర్వర్ అన్నది క్రూషియల్ రోల్ ప్లే చేస్తది అనుకున్నాం. సో, ఖచ్చితంగా సర్వర్ అన్నది ఉండాలి. అండ్ దెన్ లేటెస్ట్ జావా వెర్షన్. ఎక్స్‌క్యూజ్ మీ. ఏదైతే నా యొక్క జావా కంపాటబుల్ లేటెస్ట్ వెర్షన్స్ ఉంటాయో లేటెస్ట్ వెర్షన్స్‌కెళ్ళాలి. ఆండ్రాయిడ్ స్టూడియో యేసుకోవాలి. ఎక్లిప్స్ ఎడిటర్ యేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంది అంటే మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సింది ఏపీఎం ఇన్స్‌పెక్టర్ అన్నది ఇంకొకటి యాడ్ చేయాలి. ఇంతకు ముందర వరకు అండి ఓల్డర్ వెర్షన్స్ ఆఫ్ ఏపీఎంలో మీకు బై డిఫాల్ట్ ఏపీఎం ఇన్స్‌పెక్టర్ అన్నది వచ్చేసేది. ఎప్పుడైతే లేటెస్ట్ వెర్షన్స్ ఆఫ్ ఏపీఎం వచ్చిందో లాస్ట్ ఒక 5, 6 మంత్స్ నుంచి ఇన్స్‌పెక్టర్ అన్నది సెపరేట్‌గా ఎయాలి. ఏపీఎం ఇన్స్‌పెక్టర్ అంటే ఏంది అంటే గనక ఈ టూల్‌ని యూజ్ చేసి మొబైల్‌లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క లొకేటర్స్‌ని మనం ఐడెంటిఫై చేస్తాం. సో థాట్ వి కెన్ యూజ్ దోస్ లొకేటర్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. అంతే. ఆ లొకేటర్స్‌ని తీసుకెళ్ళి మన ప్రోగ్రామ్‌లో వాడతాం. అంతే. అంతకు మించి ఇంకేమి చేయం. సో ఫస్ట్ సర్వర్ కావాలి. దానికి ఇన్స్‌పెక్టర్ కావాలి. జావా వెర్షన్. సో జావాలో డిఫరెంట్ కంపాటబిలిటీ ఇష్యూస్ ఉంటున్నాయండి. సో అందుకని చెప్పేసి నన్నడిగితే జేడీకే 8 కానీ అప్ టు జేడీకే 11 వెర్షన్ వరకు వెళ్తే గనక మనకి ఏ రకమైన కంపాటబిలిటీ ఇష్యూస్ ఉండవు. స్టిక్ అప్ టు దిస్ పర్టిక్యులర్ వన్. మీరు మ్యాక్స్ జేడీకే 8 వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. సో దట్ మనకి ఏ రకమైన ఇష్యూస్ ఉండవు. ఆఫ్‌కోర్స్ ఎదరకు కూడా ఎళ్ళొచ్చు. మూవింగ్ అహెడ్ మనకి లేటర్ 17 ఆ వెర్షన్స్‌కెళ్తా ఉంటుంటే కంపాటబిలిటీ ఇష్యూస్ వచ్చేస్తున్నాయండి. సో అందుకని 8 కానీ, 11 కానీ రెండిట్లో ఏదో ఒకటి ఎళ్ళండి. ఆండ్రాయిడ్ స్టూడియో ఎందుకు సురేంద్ర? మనకి ఆండ్రాయిడ్ స్టూడియో చేయాల్సిన అవసరం ఏంటి? సో, ఇప్పుడు ఫస్ట్ ఏపీఎం సర్వర్ గురించి మనకి తెలుసు. ఎందుకని? సర్వర్‌తోనే మన రాసిన స్క్రిప్ట్ కమ్యూనికేట్ అయ్యి మొబైల్ డివైస్‌కెళ్తది కాబట్టి సర్వర్ ఖచ్చితంగా ఉండాలి. జావా అన్నది ఎందుకు అంటే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజే జావా కాబట్టి ఖచ్చితంగా జావా అన్నది మన సిస్టమ్‌లో ఉండాలి. ఇన్స్‌పెక్టర్ ఎందుకు అంటే గనక మన యొక్క ఆబ్జెక్ట్‌లు ఏ మొబైల్‌తో ఏ ఆప్షన్ మనం యాక్షన్ చేయాలి అన్నా మనకి ఇన్స్‌పెక్టర్ కావాలి కాబట్టి ఇన్స్‌పెక్టర్. ఎక్లిప్స్ ఎడిటర్ ఎందుకు అంటే కోడింగ్. దట్స్ ఫైన్ బానే ఉంది. మరి ఆండ్రాయిడ్ స్టూడియో ఎందుకు? జస్ట్ గివ్ మీ ఎ సెకండ్ అండి. యాహ్! ఈ ఆండ్రాయిడ్ స్టూడియో వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎందుకు మనం ఈ ఆండ్రాయిడ్ స్టూడియో వెయ్యాలి? అంటే ఏం లేదండి. ఇప్పుడు మీ సిస్టమ్‌కి గనక మీరొక ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేశారనుకోండి. అది జస్ట్ ఛార్జింగ్ ఓన్లీ కింద మాత్రమే దాన్ని రికగ్నైజ్ చేస్తది. అంతకు మించి ఇంకేమీ చేయదు. జస్ట్ ఛార్జ్ ఓన్లీ కింద మాత్రమే అది కన్వర్ట్ చేస్తది దాన్ని. డివైస్ మీద మనం యాక్టివిటీస్ చేయడానికి యూజువల్‌గా ఏ రకమైన ఆప్షన్స్ ఉండవు. ఎందుకంటే, మీ డివైస్ ఏమో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఉంటది. మనమేమో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండడం వల్ల రెండిట్లికి సింక్ అన్నది ఉండదు. దానికోసం మనం ఏం చేస్తున్నాము అంటే, మన సిస్టమ్‌లో ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ని కంప్లీట్‌లీ నేను ఇన్‌స్టాల్ చేయడం వల్ల నాకేమవుతది అంటే, ఎప్పుడైతే నేను ఒక కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేశానో ఆటోమేటికల్‌గా ఆ ఆండ్రాయిడ్ ఓఎస్‌ని అది రికగ్నైజ్ చేస్తది. సో దట్ మనం ఏ యాక్షన్ చేయాలి అన్నా సరే మీ ఏపీఎం అన్నది చేస్తది.
అప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఇంకొక క్వెషన్ ఏంది అంటే గనక, "సురేంద్ర మరి మ్యాక్ ఓఎస్‌లో కూడా ఆండ్రాయిడ్ ఎయ్యాలి అంటే?" ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఎయ్యాలి మ్యాక్ ఓఎస్. మీరక్కడ ఆండ్రాయిడ్ ఆటోమేషన్ చేయాలి అంటే. మరి మ్యాక్ ఓఎస్ ఐఫోన్ ఎలా చేస్తది అంటే, యాపిల్ రెండిట్లకి ఒకటే సాఫ్ట్‌వేర్ కాబట్టి మ్యాకే కాబట్టి ఇంటర్నల్లీ అది మ్యాక్ ల్యాప్‌టాప్ అన్నది ఐఫోన్‌ని రికగ్నైజ్ చేస్తది. ఐఫోన్‌ని రికగ్నైజ్ చేయడం కోసం మనం మ్యాక్‌లో ఏమీ వెయ్యక్కర్లేదండి. బట్ మీ యొక్క ఆండ్రాయిడ్ డివైస్‌ని రికగ్నైజ్ చేయడం కోసం ఖచ్చితంగా ఆండ్రాయిడ్ స్టూడియోని మనం డౌన్‌లోడ్ చేయాలి. సో, ఈరోజు సెషన్‌లో మీకు నేను జస్ట్ డౌన్‌లోడింగ్ పార్ట్ మాత్రమే చూపిస్తాను. రేపటికి ఆ డౌన్‌లోడింగ్‌ని ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి అన్నది మీకు నేను చూపిస్తా మాట. ఏపీఎం డెస్క్‌టాప్ డౌన్‌లోడ్. ఫస్ట్ డెస్క్‌టాప్‌ని డౌన్‌లోడ్ చేస్తున్నాను నేను. ఓకే. సో, రిలీజెస్ గిట్‌హబ్ డైరెక్ట్‌లీ రిలీజెస్‌లోకెళ్తున్నాను నేను. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గనక మన యొక్క రీసెంట్ రిలీజ్ 1.22.3-4 దట్స్ ఫైన్. ఇది లేటెస్ట్ స్టేబుల్ రిలీజ్. సో, దీనికి స్టేబుల్ రిలీజ్‌కి, బీటా రిలీజ్‌కి మీకు తేడా ఏంటి అంటే కిందకెళ్తే గనక మీకు బీటా అంటే చాలా క్లియర్‌గా పెడతారు. ప్రీ రిలీజ్ అని చెప్పేసన్నాను. మనం ఎప్పుడూ కూడా స్టేబుల్ రిలీజ్ వెర్షన్స్‌ని ఏసుకోవాలి. ఆల్రెడీ ఇది స్టేబుల్ రిలీజ్ అని చూపిస్తుంది కాబట్టి, ఇప్పుడు నేను విండోస్ మెషిన్‌లో ఉన్నాను. నేను విండోస్ మెషిన్‌లో ఉన్నప్పుడు ఈఎక్స్ఈ ఫైల్స్ డౌన్‌లోడ్ చేయాలి. ఇగో ఏపీఎం సర్వర్ జీయూఐ విండోస్ ఈఎక్స్ఈ ఫైల్ దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఎప్పుడైతే దీన్ని నేను డౌన్లోడ్ చేశానో ఒక ఈఎక్స్ఈ ఫైల్ నా కంప్యూటర్‌లోకి డౌన్లోడ్ అయిపోతది. మీకు ఈ కాన్ఫిగరేషన్‌లో ఎక్లిప్స్ రిటర్ కాన్ఫిగరేషన్ గానీ, జావా కాన్ఫిగరేషన్ కానీ నేను చూపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి జావా బేస్ ఉన్నది కాబట్టి ఈ రెండిటిని మనం స్కిప్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా సరే ముందర జావా చేసుకోకపోతే ఫస్ట్ వాళ్ళు జావా ఇన్‌స్టాల్ చేసుకొని దెన్ ఎక్లిప్స్ ఎడిటర్‌కి రావాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఏపీఎం సర్వర్ జీయూఐ ఈ ఈఎక్స్ఈ ఫైల్‌ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను నేను. దట్స్ ఇట్. ఈ ఈఎక్స్ఈ ఫైల్ ఐయామ్ డౌన్లోడింగ్ ఇట్. సో, ఫస్ట్ ఇక్కడ ఉన్న యాక్టివిటీస్‌లో సర్వర్ ఇది డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్స్పెక్టర్ దీనికోసం మళ్ళా న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఓకే. ఏపీఎం ఇన్స్‌పెక్టర్ డౌన్‌లోడ్. ఓకేనా? సో, ఏపీఎం ఇన్స్‌పెక్టర్‌కి కూడా రిలీజెస్ ఉంటాయి. గిట్‌హబ్ యూఆర్ఎల్స్. సో, ఈ యూఆర్ఎల్స్ అన్నది నేను ఆల్రెడీ నా యొక్క రన్నింగ్ నోట్స్‌లో నేను అప్డేట్ చేస్తున్నాను నేను. సో, దీని యూఆర్ఎల్ అండ్ దీని యూఆర్ఎల్ రెండిటిలిని కూడా నేను అప్డేట్ చేసేసాను రన్నింగ్ నోట్స్‌లో. సో, ఇది చూస్తే గనక ఇది కూడా లేటెస్ట్ వెర్షన్ అండ్ దీనికి కూడా ఈఎక్స్ఈ ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఏపీఎం ఇన్స్‌పెక్టర్ విండోస్ 2022-91 ఈవెన్ ఈ ఈఎక్స్ఈ ఫైల్‌ని కూడా నేను డౌన్‌లోడ్ చేసేసాను. అండ్ ఈ 2 అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ స్టూడియో. సో, ఈ ఆండ్రాయిడ్ స్టూడియో అన్నది కొంచెం ఇంపార్టెంట్ చంక్ మాట. సో, ఆండ్రాయిడ్ స్టూడియో. సో, మీ సిస్టమ్‌ని ఆండ్రాయిడ్‌లో కాన్ఫిగర్ చేసుకోవడం కోసం డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అన్నిట్లికంటే ఈజియెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆండ్రాయిడ్ స్టూడియో. ఎందుకు ఆండ్రాయిడ్ స్టూడియో ఈజియెస్ట్ ఆప్షన్ అయితది అంటే, మీరు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ని కంప్లీట్‌లీ డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఫుల్లీ డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఈ స్టూడియోని యూజ్ చేసుకొని మనకి ఏమైతే వర్చువల్ డివైసెస్ కావాలో ఆ వర్చువల్ డివైసెస్ అన్నిటిని కూడా మనం ఈ ఆండ్రాయిడ్ స్టూడియోని యూజ్ చేసి జనరేట్ చేసుకోవచ్చు. ఈ యూఆర్ఎల్‌లోకెళ్ళిన తర్వాత డౌన్‌లోడ్ ఆండ్రాయిడ్ స్టూడియో అని కొట్టి ఇక్కడ ఈ చెక్ బాక్స్ కొట్టి ఐయామ్ డౌన్‌లోడింగ్ దిస్ పర్టిక్యులర్ చంక్. ఈ ఆండ్రాయిడ్ స్టూడియో కూడా డౌన్‌లోడ్ అవుతుంది. సో, ఇది ఆండ్రాయిడ్ స్టూడియో అన్నది యూజువల్లీ కొంచెం టైమ్ టేకింగ్ అన్నమాట. అది డౌన్‌లోడింగ్ కానీ, ఇన్‌స్టాలింగ్ కానీ 2 కూడా ఆండ్రాయిడ్ స్టూడియో అన్నది కొంచెం టైమ్ టేకింగ్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఈ ఏపీఎం సర్వర్ ఈఎక్స్ఈ డౌన్‌లోడ్ అయింది కదా! దాన్ని ట్యాప్ చేసి లాంచ్ చేస్తున్నాను నేను. జస్ట్ ఇక్కడ మనం చేసేది ఏమీ లేదండి. ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిన ఫైల్‌ని ఒక సింపుల్ క్లిక్ ఇచ్చి లాంచ్ చేస్తున్నాం అంతే. సో, ఏపీఎం సర్వర్‌ని ఎట్లాగే చేశానో, ఏపీఎం ఇన్స్‌పెక్టర్‌ని అట్లానే చేశా. రెండిటిని సింపుల్ ట్యాప్ ఇచ్చి లాంచ్ చేస్తున్నాను నేను. ఓకే. సో, విండోస్ యూ నో సో, మైక్రోసాఫ్ట్ ఇది నీకు అలౌ చెయ్యట్లేదు. రన్నింగ్ దట్ అప్లికేషన్ మైట్ రన్ ఎ రిస్క్ అంటుంది. బట్ స్టిల్ రన్ ఎనీవే. ఐ నో ఏపీఎం అన్నది రిస్క్ కాదు నాకు తెలుసు. సో, రన్ ఎనీవే అన్న ఆప్షన్ నేను యూజ్ చేసేసాను దానికి. ఓకే. సో, ఏపీఎం ఇన్స్‌పెక్టర్ అన్నది లాంచ్ అవుతుంది. ఓకే. సో, ఈ సిస్టమ్‌లో నేను వాడేటప్పుడు నాకిది పనికి రావాలి అని చెప్పేసని నేను సెలెక్ట్ చేసుకున్నా. ఏపీఎం ఇన్స్‌పెక్టర్ సెటప్ ఇన్‌స్టాల్ అవ్వాలి అని. సో, ఇట్స్ బీయింగ్ ఇన్‌స్టాలింగ్. సో, రెండిటిలిని లాంచ్ చేశా. ఫస్ట్ ఇన్స్‌పెక్టర్ లాంచ్ అయ్యి ఇన్‌స్టాల్ అయితుంది. లెట్ ఇట్ ఇన్‌స్టాల్. ఓకే. అండ్ ఈ ఇన్‌స్టాలేషన్ అయిపోయింది ఇన్స్‌పెక్టర్‌ది.
ఇప్పుడు నెక్స్ట్ ఏపీఎం సర్వర్ లాంచ్ అవ్వాలి. సో లెట్ అస్ సీ. ఇదిగో సర్వర్ లాంచ్ అయింది. ఈ సర్వర్ లాంచ్ అయినప్పుడు చూస్తే గనక ఎవరు వాడొచ్చు అంటే ఎనీవన్ అని చూస్ చేసుకొని ఇన్‌స్టాల్ కొట్టాను. సో ఇప్పుడు నా యొక్క సర్వర్ అండ్ ఇన్స్‌పెక్టర్ 2 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఈ రెండిటిలిని కూడా నేను ఇన్‌స్టాల్ చేసేసాను. సో నా డెస్క్‌టాప్ మీద చూసుకుంటే ఏపీఎం ఇన్స్‌పెక్టర్ అన్నది మీకిక్కడ కనిపిస్తది. ద సేమ్ వే సర్వర్ అయిపోయిన తర్వాత కూడా ఏపీఎం సర్వర్ అన్నది యూ కెన్ ఫైండ్ ఇట్ సమ్‌వేర్. ఓకే. డెస్క్‌టాప్ మీదే ఓ పక్కన మీకు ఏపీఎం సర్వర్ కూడా మీకు కనిపిస్తది. విత్ థాట్ వి కెన్ సే థాట్ సర్వర్ అండ్ యాస్ వెల్ యాస్ దిస్ వన్ బోత్ ఇన్‌స్టాల్ అయిపోయినియి అన్నది నేను మీకు చెప్పొచ్చు మాట. ఓకే. సో లెట్ ఇట్ ఇన్‌స్టాల్ సో థట్ వి కెన్ సీ ది ఫర్దర్ ఆప్షన్స్ రైట్ నౌ. ఓకే. ఇది ఇన్‌స్టాల్ అవ్వనివ్వండి. ఓకే. వన్స్ దిస్ ఇన్‌స్టాలేషన్ ఈస్ కంప్లీటెడ్ దెన్ ఈ లోపల ఆండ్రాయిడ్ స్టూడియో కూడా డౌన్‌లోడ్ అయితది. దెన్ వి విల్ సీ థట్ పర్టిక్యులర్ చంక్ టూ. ఓకే. సో ఇది ఇన్‌స్టాల్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ ఎ మినిట్. సో ఇన్‌స్టాలేషన్ ఒకటి కూడా చాలా డామ్ ఈజీ థింగ్ అండి. తర్వాత చిన్న కాన్ఫిగరేషన్ పార్ట్ ఉంటది. ఆ కాన్ఫిగరేషన్ పార్ట్ రేపు చెప్తాను నేను. అండ్ ఈ ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా కొంత సెటప్ ఉంటది మీరు చేయాల్సింది. అది నేను మీకు ఇప్పుడు చెప్తాను మీరు ఏం చేయాలి అన్నది. నా ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఐ విల్ టెల్ యూ వాట్ యూ నీడ్ టు డూ ఇక్కడ. సో అది మీరు చేసేసుకుంటే సో దట్ నెక్స్ట్ సెషన్‌లో ఈ డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ప్రీ కాన్ఫిగరేషన్ మనం ఎట్లా చేస్తాము అన్నది వి విల్ సీ. ఓకే. దట్స్ ఫైన్. సో లెట్ ఇట్ complete the installation and a download. Let's wait for a minute. యాహ్! ఆండ్రాయిడ్ స్టూడియో డౌన్‌లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోని లాంచ్ చేస్తున్నాను నేను. ఓకే. సో ఏపీఎం సర్వర్ అవుతోంది. ఇన్ ద మీన్ టైమ్ నేను ఆండ్రాయిడ్ స్టూడియోని కూడా పారలెల్లీ లాంచ్ చేస్తున్నా. సో ఆండ్రాయిడ్ స్టూడియోలోకొచ్చేసరికి కంప్లీట్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అంతా మన సిస్టమ్‌లోకి డౌన్‌లోడ్ అవుతదన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఆండ్రాయిడ్ స్టూడియోకి ఒక సెపరేట్ ఎడిటర్ కూడా ఉంటది. దానికంటూ ఒక యూజర్ ఇంటర్‌ఫేస్ ఎక్లిప్స్‌కి మీకు ఎలా అయితే ఎడిటర్ ఉంటదో ఆండ్రాయిడ్ స్టూడియోకి కూడా ఒక ఎడిటర్ వస్తది. ఈ ఎడిటర్‌ని యూజ్ చేసుకొని యూజువల్‌గా డెవలపర్లు వాళ్ళు మొబైల్ యాప్ డెవలప్ చేయడానికి కోడ్ రాస్తారన్నమాట. ఓకే. సేమ్ అదే ఎడిటర్‌ని మనం కూడా యూజ్ చేసుకుంటున్నాం. నేను ఆండ్రాయిడ్ స్టూడియోని లాంచ్ చేశాను. దాని ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయ్యింది. సో ఫ్యూ సెకండ్స్ ముందర మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఐకాన్ వచ్చి ఎళ్ళిపోయింది. సో బ్యాక్ ఎండ్‌లో ఇట్స్ రన్నింగ్ దట్ పర్టిక్యులర్ ప్రాసెస్. ఓకే. సో ఇది కంప్లీట్‌లీ డిపెండింగ్ ఆన్ యువర్ సిస్టమ్ పెర్ఫార్మన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంటది. మీ యొక్క సిస్టమ్ ఎంత కాన్ఫిగరేషన్ మంచిగా అయితే ఉంటదో అంత ఎఫెక్టివ్ వేలో ఉంటది. సో మీ సిస్టమ్ కొంచెం తక్కువ పెర్ఫార్మన్స్ ఉన్నా సరే మీ సిస్టమ్ కొంచెం ఓవర్‌లోడ్ అవుతది. అంత ఫాస్ట్‌గా రెస్పాండ్ అవ్వదమాట. ఓకే. సో నాది కూడా కొంచెం డౌన్ కాన్ఫిగరేషనే. అంత సూపర్ కాన్ఫిగరేషన్ కాదు కాబట్టి కొంచెం స్లోగా ఉంది. సో ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ స్టూడియోని మనం లాంచ్ చేసినప్పుడు నాకీ పాపప్ వచ్చిందమాట. సో ఈ విండోస్ మెషిన్ నువ్వు అలౌ చేయాలి అనుకుంటున్నావా అని. యెస్ అన్న పాపప్‌ని నేను సెలెక్ట్ చేశాను నేను. యెస్ అన్న పాపప్‌ని నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏపీఎం సర్వర్ అన్నది బ్యాక్ ఎండ్‌లో అవుతా ఉన్నది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అండ్ ఈ ఆండ్రాయిడ్ స్టూడియో సెటప్‌కి పాపప్ వచ్చింది. నెక్స్ట్ బటన్‌ని క్లిక్ చేస్తున్నా. ఇదిగో నీకు ఇవన్నీ ఇన్‌స్టాల్ అయితాయి. దట్స్ ఫైన్. ఇన్‌స్టాల్ ఇట్. నెక్స్ట్ ఇగో ఈ పర్టిక్యులర్ లొకేషన్‌లో ఆండ్రాయిడ్ ఎళ్తది. దట్స్ ఫైన్. ఇన్‌స్టాల్ ఇట్. సో ఇవన్నీ షార్ట్ కట్స్ ఉంటాయి. ఇన్‌స్టాల్ అయిపోయింది. ఇవన్నిటిని నేను ఇన్‌స్టాల్ చేసేయు అని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చేసి ఐ క్లిక్డ్ ఆన్ ద నెక్స్ట్ బటన్. ఇది ఇంకొక ఫ్యూ సెకండ్స్ పడతది మీకు ఇన్‌స్టాలేషన్ అవ్వడానికి కంప్లీట్‌గా. ఓకే. సో లెట్ ఇట్ ఇన్‌స్టాల్. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే ఈ ఆండ్రాయిడ్ స్టూడియోకి ఏపీఎం సర్వర్‌కి మనం ఏం చేయట్లేదండి. జస్ట్ లాంచ్ చేసి కపుల్ ఆఫ్ ఎస్‌లు కొట్టి వెయిట్ చేస్తున్నాం అది అయ్యేంత వరకు. ఆండ్రాయిడ్ స్టూడియోని కూడా లాంచ్ చేసి దానికి కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చి ఇన్‌స్టాల్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం. అంతే. మనం ఇక్కడ పర్టిక్యులర్‌లీ ఇందులో ఇన్‌స్టాలేషన్‌లో మన సైడ్ నుంచి జరిగే యాక్టివిటీస్ అంటూ ఏమీ ఉండవు. వాళ్ళకి కావాల్సిన ఆప్షన్స్‌ని మనం ఎనేబుల్ చేసేసి వెయిట్ చేయడం తప్పితే. అండ్ ఆండ్రాయిడ్ స్టూడియో మొత్తం ఇన్‌స్టాలేషన్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము అంటేనండి, ఈ ఆండ్రాయిడ్ స్టూడియోలో ఒక కొత్త ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తాం. ఎందుకు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాము అంటే, ప్రాజెక్ట్ క్రియేషన్ టైమ్‌లో ఇంకొన్ని డిపెండింగ్ ఫైల్స్ ఉంటాయన్నమాట. మనకి ఆండ్రాయిడ్ ఫుల్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే రాదు స్టూడియోతో
పాటు మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి కొన్ని కన్ఫర్మేషన్స్ వస్తాయి. వాటిల్ని యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటికల్లీ మీకు కావాల్సిన ఫుల్ లెంగ్తీ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయితది. సో, ఆండ్రాయిడ్ స్టూడియోకి సెటప్ ఏంటి అంటే స్టూడియోని డౌన్‌లోడ్ చేసి, స్టూడియో మొత్తం డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత దెన్ వి విల్ క్రియేట్ ఎ ప్రాజెక్ట్. సీ హియర్ నెక్స్ట్ అని కొట్టాను. స్టార్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో అన్నాను. ఇప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోకి ఒక సెపరేట్ ఎడిటర్ లాంచ్ అయితది. ఆ ఎడిటర్‌లోంచి నేను క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ అంటాను. ఫస్ట్ ఇది ఏమడుగుతుంది అంటే నీకేమన్నా ప్రీ డిఫైన్డ్ సెట్టింగ్స్ ఉన్నాయా? నువ్వు ఇంపోర్ట్ చేసుకోవాలా అంటుంది. సో, నాకు ఏ రకమైన సెట్టింగ్స్ వద్దు. డు నాట్ ఇంపోర్ట్. సో, ఇదిగో ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్‌ది యూఐ లోడ్ అవుతోంది. ఓకే. సో, ఇది లోడ్ అయిన తర్వాత ఇక్కడే మీకొక ఆప్షన్ వస్తది. క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ అని ఒక ఆప్షన్ వస్తది. మనం ఆ క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్ అన్న ఆప్షన్‌ని మనం పిక్ చేసుకుంటే గనక ఆటోమేటికల్లీ ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ అయితది. ఓకే. సో, డోంట్ సెండ్ స్టాటిస్టిక్స్ నెక్స్ట్. ఓకే. సో, ఇదిగో ఇన్‌స్టాలేషన్ టైప్ స్టాండర్డ్. ఇదిగో ఇవన్నీ నెక్స్ట్. సో, ఇక్కడ ఏమేం ఆప్షన్స్ అయితే ఉన్నాయో సీ హియర్ నేను స్టూడియోని లాంచ్ చేయడంతో నాకిదొచ్చిందండి. నెక్స్ట్, నెక్స్ట్, నెక్స్ట్ అండ్ నెక్స్ట్. యాక్సెప్ట్. ఈ సాఫ్ట్‌వేర్‌లన్నిటిని నేను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నాను. నువ్వు యాక్సెప్ట్ చెయ్యు. యాక్సెప్ట్ అని చెప్పేసనని ఓకే. యాక్సెప్ట్ అని చెప్పేసనని మనం ఎదరకెళ్ళిపోతున్నాం మాట. ఓకే. లైసెన్స్ అగ్రీమెంట్‌లో ఇదేదో ఇష్యూస్ ఉన్నాయి. ఇది వెర్షన్ కంపాటబిలిటీ అయ్యుండొచ్చు. ఓకే. సో, ఇదిగో ఇక్కడ ఈ ఒక్క బాక్స్‌ని సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్. ఈ బాక్స్‌ని సెలెక్ట్ చేసుకొని యాక్సెప్ట్ అండ్ ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి యాక్సెప్ట్. ఈ 3 యాక్సెప్ట్‌లు కొట్టి నేను ఫినిష్ కొడతన్నా. సో, ఇవన్నీ ఇన్‌స్టాల్ అయితాయి. ఈ ఇన్‌స్టాలేషన్‌కి కొంచెం టైం పడతది. ఇంతవరకు ఇన్‌స్టాల్ చేస్తే గనక విచ్ ఈస్ మోర్ థాన్ ఎనఫ్ ఫర్ అస్ టు కంప్లీట్ దిస్ ఆండ్రాయిడ్ స్టూడియో సాఫ్ట్‌వేర్ అండి. సో, ఇది ఏపీఎం సర్వర్ ఇంకా అవ్వలేదు. సమ్‌హౌ ఇట్స్ టేకింగ్ బిట్ మోర్ టైమ్. బట్ ఎనీవేస్ సో, ఇన్ యువర్ మెషిన్ ఇట్ వోంట్ టేక్ థిస్ మచ్ ఆఫ్ టైమ్. సో, మీరు జస్ట్ ఈ స్టెప్స్‌నైతే కంటిన్యూ చేయండి. ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్‌స్టాల్ అయిన తర్వాత దాన్ని లాంచ్ చేసి దాని నుంచి నెక్స్ట్, 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 నెక్స్ట్ యాక్సెప్ట్‌లో కొట్టి డైరెక్ట్ ఫినిష్ కొట్టండి. ఈ ఇన్‌స్టాలేషన్ ఒక 10 మినిట్స్ వరకు టైం పడతది. మీ ఇంటర్నెట్ స్పీడ్‌ని బట్టి, మీ యొక్క సిస్టమ్ పెర్ఫార్మన్స్‌ని బట్టి ఈ టైం అన్నది మీకిది పడతది. బట్ స్టిల్ ఇవి ఇన్‌స్టాల్ చేసిన తర్వాత రేపటి సెషన్‌లో మనము ఓకే. ఎట్లా ఈ సాఫ్ట్‌వేర్స్‌ని కాన్ఫిగర్ చేయాలి అన్నది మనం చూస్తామండి. ఓకే. డన్.